చేసినటువంటి మా డియో ఇక్కడ ఉంది. మా డైరెక్టర్ గారిని, మా మ్యూజిక్ డైరెక్టర్ ని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సాయి మార్తాండ్ అండ్ సంజయ్ గారిని గట్టిగా చప్పలతో వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. రీసెంట్ సెన్సేషన్ లిటిల్ హార్ట్ డియో ఇస్ హియర్. హలో లేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఈటీవీకి థ్యాంక్ యూ సో మచ్. నితిన్ అన్న, సాయి అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల ఇక్కడ ఉన్నాను అండ్ వెరీ గ్లాడ్ ఇక్కడ ఈవెంట్కి వచ్చినందుకు. అన్న మీరు నవ్వకండి అన్న. సాయి అన్న ప్రతిసారి మా ఈవెంట్లో అంతే వెనక నుంచి రాగింది, ఇప్పుడు కూడా రాగింది. వెరీ హ్యాపీ టు బీ హియర్. ఆల్మోస్ట్ సేమ్ టీమ్ ఉంది రాజు రాంపై కూడా. అఖిల్, ఆల్ ద బెస్ట్ అఖిల్. తేజస్వి గారు, ఐ నో యూ ఫ్రమ్ ట్విట్టర్ స్పేసెస్. యా యా ట్విట్టర్ స్పేస్. ఇంకా చేతు గారు ఇందాకే చెప్తున్నారు ఈజ్ ఫ్రమ్ మల్కాజ్గిరి అని. సేమ్ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అవే మా ఇద్దరి ఇల్లు. ఈస్ట్ ఆనందబాగ్ కాదండి, సఫల్ కూడా 16C నాది. అనురాగ్ గారు పాట బ్లాక్ బస్టర్ అయింది. సురేష్ అన్న థ్యాంక్ ఆల్ ద బెస్ట్. ఇంకా అనిత గారు సేమ్ టీమ్. మీరు యాక్చువల్లీ అనిత గారు నాకు చాలాసార్లు చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని. శైలు డైరెక్టర్ గురించి చాలాసార్లు చెప్పుంటే చాలా బాగా వచ్చింది ఫిలిం అని. వన్ థింగ్, లాస్ట్ 30 minutes గురించి ప్రతిసారి ఈవెన్ సుహృత్ నాకు లిట్లాస్ ఓకే వర్క్ ముందు నుంచి నాకు ఒక లైన్ చెప్పాడు సినిమా గురించి. లాస్ట్ 30 minutes ఎలా ఉంటుంది, ఎలా తీస్తారు, ఏంటి అనుకున్నాను. కానీ ఇందాక వంశీ గారు చెప్తున్నారు క్రేజీ వచ్చింది సినిమా, పక్కా హిట్ అవుతుంది అని చెప్పారు. నా ఒక్క డౌట్ ఏంటంటే, నేను విన్న వేరు, ఆన్లైన్లో నడుస్తున్న మీమ్ వేరుంది. అఖిల్ అందుకే పంచగట్టుకున్నావు కదా. అఖిల్ ఏంటి నిజమా? నిజమైతే ఇక్కడ పంచగట్టుకుని వస్తున్నా రేపు. అది మనోడు అదే అంటుంది పంచగట్టుకుని, అందుకే కొంచెం ఫ్రీ ఉంటుంది. అసలు కానే కాదు. అసలు ఆ ట్రెండ్ ఎవరు స్టార్ట్ చేసిందో కానీ నాకు తెలిసి 24 కూడా ఆ సినిమా చూసినాక, నీకు ఆ సినిమా చూసినాక ఆ మీమ్ వేసిన వాళ్ళు అంతే. నాకెందుకు నువ్వు అది ఆ మీమ్ వల్లే గుర్తుంటావేమో అనిపిస్తుంది. ఆ మీమ్ వల్ల నెవర్. బట్ యా, నేను క్లైమాక్స్ గురించి నాకు తెలుసండి శైలు గారు. అమేజింగ్. అది ఎలా పిక్చర్ చేసి, అది ఎలా చూపిస్తున్నారో వెరీ ఎక్సైటెడ్ చూడటానికి. నీకు తెలిసి కూడా మీమ్ గురించి మాట్లాడుతున్నావు అంటే చెప్పాలి. ఇది కూడా ఉందేమో అనుకుంటున్నాను నేను. లేదు. ఆల్ ద బెస్ట్ అందరికి. సింజిత్ మాట్లాడు. ఆపే అంటుండు, మైక్ నాకు ఇచ్చేడు. అఖిల్ ఒక్క మెయిన్ నాకు చాలా స్పెషల్ టీమ్ ఇది. ఫ్రెండ్స్ లానే వచ్చాము. నేను అఖిల్ గారు ఇద్దరం జర్నలిస్ట్ లో పనిచేసాము ఎన్టీవీలో, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని. ఎవ్రీ సండే ఓల్డ్ సిటీ, మా ఇద్దరు హిందీ రాదు బై ఏం చేయాలంటే మాకు గోల్స్ ఉండేవి. వీక్లీ 4 articles, 4 stories తీసుకోవాలి. ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి బై ఫోటో. వాళ్ళు ఆల్మోస్ట్ చాలా దెబ్బలు కూడా తిన్నాం, ఆల్మోస్ట్ చాలా మంది కొట్టేటోళ్ళు కూడా. అక్కడ నుంచి కానీ అట్లీస్ట్ మనోడు క్లారిటీ ఉండే యాక్టింగ్ అని. సో గ్లాడ్ అఖిల్. నాకన్నా ముందు నువ్వు హిట్ కొట్టినావు, తర్వాత నేను కొడుతున్నా ఇప్పుడు. డెఫినెట్లీ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మామా. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ ఆల్సో. లిటిల్ ఆర్ట్స్ ఒక మాసివ్ హిట్ కొట్టింది. ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మామా. అండ్ సురేష్ బాబుల్ అన్న ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ ఫుల్ వింటర్ నైట్ 16-15 టెంపరేచర్ ఉంటుంది మాదాపూర్లో. సారీ అన్న, తర్వాత కొట్టాను నన్ను. అంతకంటే కొంచెం పైన బాక్సర్ వేసుకుని పట్టుకుని వెళ్ళిపోతుంది.
అంటే ముందు ఎవరు చూస్తున్నాడు, ముందు ఏమవుతుందో వెనకాల ఏమవుతుందో ఎవరైనా గుర్తిస్తే ఏమవుతుంది అన్న. ఓకే మ్యూజిక్ అంటే నాకు ఇష్టము కానీ బ్రో మనం వేరే ట్రాన్స్ ఉంటాం. కరెక్ట్, మస్తు చాలా ట్రాన్స్లు ఉంటాం మనం. ఆ ట్రాన్స్ కాదు, ట్యూన్ కంపోజింగ్ ట్రాన్స్. అండ్ అండ్ పైసలు నేను ఇస్తా పైసలు. అండ్ డిఓపి వాజిత్ అన్న నాకు మెంటర్లో ఉండేవాడు 2014 నుంచి. అందరం కలిసి షార్ట్ ఫిల్మ్ చేసేవాళ్ళం. ఐ విష్ హి వాజ్ హియర్. అదే ఇక్కడ డియా దగ్గర ఉన్నాడు. అండ్ థ్యాంక్ యూ అందరు వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ అన్న చెప్పారు అందరికీ. అనురాగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బ్యూటిఫుల్గా పాడారు. సాంగ్ చాలా లూప్లో వింటున్నాను. నితిన్ అన్న మాకు ఎప్పుడో వినిపించారు, ఒక 6 times వినిపించాడు. చెప్పా అన్న ఒక్కసారి వినిపించినా ఎక్కిస్తుంది అన్న ఈ పాట. 6 times వినిపించకండి. చాలా గొప్ప పాట చేసింది సురేష్ బొబ్బులి గారు. థ్యాంక్ యూ ఫర్ దిస్ సాంగ్. అండ్ శైలు అన్న ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. కాస్ట్యూమ్ మంచి బాగుంది. తేజు గారు చాలా బాగా చేశారండి. శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. శివాజీ రాజా గారు చాలా పెద్ద ఫ్యాన్ అండి మీకు. చాలా మీ బూతులు కూడా చాలా బాగా ఉంటాయండి. చేతు అన్న నేను ఫుటేజ్ చూసానన్నా కొంచెం చాలా సైకో, మస్తు భయం వేసింది అన్న. చాలా చాలా క్రేజీ చేశారు. అండ్ టీం అందరికి. పిట్టపల్లి సురేందర్ గారు అద్భుతం అన్న. పాట పాడాలి ఉంది కానీ లిరిక్స్ మళ్ళీ మర్చిపోతే ఏదైనా మీరు ఒఫెండ్ అవుతారని పాడలేకపోతారు అన్న. లిరిక్స్ మళ్ళీ అనురాగన్న సారీ. రాంబాయి నీ మీద నాకు మనసాయన, మదిలో నానను మీడిపోదు. సారీ అన్న, అందుకే లిరిక్స్ రాక మస్తు పాడాలి. ఎందుకని లిరిక్స్ ఏం గుర్తుండదు అవ్వ మాకు. బట్ థ్యాంక్ యూ సో మచ్. మాతో వెళ్తున్నాం చీఫ్ గెస్ట్ గా వచ్చిన మాతానికి కూడా థ్యాంక్ యూ. హాయ్ అన్న థ్యాంక్ యూ. రాత్రి బిట్టనా మా ఇంటి బిట్టు గారు హాయ్. గారు సేమ్ మ్యాచింగ్ వేసుకున్నాం. ఓకే థ్యాంక్ యూ. ఏం లేదు, మీరు కంటిన్యూ కానీ. అయిపోయింది. మా ఇంట్లో కూడా మా ఆయన మంగపతి లాగా మ్యాచింగ్ అంటున్నారు చూసి. ఓకే సారీ అండి, నిన్న కంగారులో మర్చిపోయాను. కిరణ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. శివాజీ రాజా గారు, శివాజీ గారు థ్యాంక్ యూ సో మచ్. తరుణ్ అన్న పెద్ద ఫ్యాన్ నేను తరుణ్ అన్నకి. ఇండైరెక్ట్లీ ఆయన కూడా ఒక రీజన్ నేను సినిమాల్లోకి రావడానికి. థ్యాంక్ యూ అన్న. మీ ఫస్ట్ ఫిలిం హిట్ అయినట్టు ఇది హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సేమ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. రాజావారు రాణి గారు లాగా. థ్యాంక్ యూ. కాదు, ఎందుకు వెనకకు పోతున్నారు? హ్యాపీగా నిల్చొని మాట్లాడవచ్చు కదా. మేమేందో లిటిల్ హార్ట్స్ సెన్సేషన్ వైరల్ అవుతుంది కంటెంట్ అని అంత హైప్ ఇచ్చి పిలిస్తే మీరేమో థ్యాంక్ యూ అన్న ఇట్లానే ఆయనలో నడుస్తున్నారు. సరే ఇట్రండి మీరు అవును, ఆయనలా నడుస్తున్నారు. మళ్ళీ ఒకసారి నడవండి. ఏది ఒకసారి. నేను ఆయనలాగా ఏం నడవలే, నేను వెనక్కి నడిచాను. ఆయనలాగా నడవాలంటే అది ఆయనకే సాధ్యం, నాకైతే అవ్వదు. సరే మొత్తం క్రెడిట్స్ మీకే ఇస్తున్నా, నేనేమి ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అమేజింగ్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అప్పటి నుంచి గెస్ ద క్లైమాక్స్ అని అంటూ ఉన్నాము. సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీమ్స్ వేయడం, క్లైమాక్స్ అదై ఉంటుంది ఇదై ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాం. చర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఇవాళ నిజంగా ఈ కథ జరిగిన ఆ ప్రాంతం నుంచి లైవ్గా ఆ లవ్ స్టోరీని వీక్షించినటువంటి ఒక స్పెషల్ పర్సన్ ఇక్కడికి రాబోతున్నారు. సో ఆ స్పెషల్ గెస్ట్ని గట్టిగా చెప్పడంతో వేదిక మీదకి ఆహ్వానం పలికిద్దాం. The man who witnessed this graduates Rambai real story. అందరికీ వచ్చింది. ఈ గత 15 సంవత్సరాలు నేను దాయపడింది అని చెప్పినాను కదా. ఎవరు చెప్పినా అంటే చాలా సంవత్సరాలు కష్టపడ్డా ఈ కథను బయటకు తీసుకురావడానికి. కానీ ఒక్కరు కూడా హెల్ప్ చేయలేకపోయారు. చాలా సంవత్సరాలు కష్టపడ్డా. బట్ ఇతను ఆ ఊరు వాడు. అంటే పాపం చాలా నా కోసం ఇప్పుడు చాలా రిస్క్ చేస్తాడు. ఎట్లా జరిగింది ఏందనేది నాకు మొత్తం తెలుసు. ఆ ఊరికి వెళ్ళి వచ్చిండు. సో ఆయన ఒకసారి మీకు చెప్తాడు. బాబాయ్ నీకు నేనున్నా, ఏం కాదు, నువ్వు ఎంత కష్టపడ్డావో తెలుసు, నువ్వు ఎంత ఎఫర్ట్ పెడతావో నాకు తెలుసు. ఆ తర్వాత నేను ఆ ఊరు ఎట్లా చూస్తాను నాకు తెలుసు. బట్ దేవుని దయ ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారు. నేనైతే నీకు ఏడవకు, ఏం కాదు, ఏడవకు.
ఏడో బాబు ఏడో సార్ మాట్లాడు బాబు. తీసిన సినిమా మా ఊళ్ళో జరిగింది. నేను కళ్ళ నిండా చూసిన, దగ్గర నుండి చూసిన స్టోరీ ఇది. కానీ ఇన్ని రోజులు ప్రపంచం తెలియదు, ఇది లోకానికి తెలియదు. ఇది కూడా ధైర్యం చేసి తీసిన సినిమా. కానీ ఇది నిజానికి 15 ఏళ్ళ సంది మా కడుపులో మసులుతాను. కానీ నేను చెప్పటోడు ఎవరు, పక్కింటోడు కూడా చెప్పడు పక్కింటోడికి. కానీ ఇటువంటి బాధ ఎవ్వరికి రావద్దు, పగనికి రావద్దు, పగని పిల్లలకు రావద్దు నేను కోరుకుంటాను. ఈయన 2-3 సార్లు వచ్చింది మా ఊరికి. వచ్చి ఆ కథ గురించి అడిగాను బాబు. అడిగితే ఎప్పుడు చెప్పలే పాపం. ఎన్నెల మా సీన్ గారిని సాహిత్యగా అడిగిన, ఈయన నేను కొంచెం చెప్పిన. ఇప్పటికీ నేను ఒకటి చెప్పాలని వచ్చిన కానీ ముఖం దాచుకున్న చూడు సిగ్గు అవుతుంది. అరే లోకానికి చెప్పిన సాయిలు అన్న లోకం అందరికి తెలియదు. అసలు ఇక్కడ ఏం మాట్లాడాలని కూడా నాకు తెలుస్తలేదు. ఇంత అన్న సార్ థ్యాంక్ యూ అండి. ఆ లవ్ స్టోరీ యొక్క పెయిన్ని మీ మాటల్లో వింటుంటేనే మాకు ఇలా ఉంటే మేము 21st సినిమా చూస్తే ఎలా ఉండబోతుంది అని ఇంకా ఇప్పుడే మాకు తెలియని ఒక బాధ,